అండ్ ఈ సినిమాని మాధవ్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ ముందుగా మన మధ్యలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మాడ కృష్ణ గారు ఉన్నారు. వారిని వేదికలు వస్తూన్నాను ప్లీజ్ సార్. అండ్ మాధవ్ గారు అండ్ టీమ్ మహేష్ గారు అండ్ మిగిలిన వారందరూ అశోక్ రెడ్డి గారు, సో టీం అందరూ రఘు అండ్ అహం బ్రహ్మాస్మి టీం కూడా వేదిక మీద రాస్తూ కొడతా ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి నాగరాజు గారు అంటే అండ్ ముందుగా కృష్ణ గారు మాట్లాడుతారు. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ప్రతి శనివారం మన సినీ ప్రేమికులకు మాత్రం శనివారం అనే పేరుతో ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ని స్క్రీన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్లో ఈరోజు 2 షార్ట్ ఫిల్మ్స్ని మనం స్క్రీన్ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసారు చాలామంది, అందరూ కూడా. సో అందరికీ స్వాగతం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆల్. ఒక్కసారి అయ్యాక ఒక్కసారి ఈ 2 టీంలకి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆఫ్ గ్రేట్ అప్రిసియేషన్. తర్వాత ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మా అన్న మురళీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ కార్యక్రమానికి చాలా మంది ఆత్మీయులు వచ్చేసారు. చెగో ఉన్నాడు, తర్వాత శరత్ ఉన్నాడు, మిగతా వారందరికీ నమస్తులు తెలియజేసుకుంటూ, ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్, షార్ట్ ఫిల్మ్స్ బిగ్ సినిమా అంటే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్. సో ఈ రెండింటిలో ఏది గొప్ప అన్నది లేదు. రెండు దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ మార్క్ అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ యూనిక్ స్పెషాలిటీ అండ్ ఐడెంటిటీ. సో ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మన ఫుల్ లెంత్ సినిమాలో చూపించలేని, చెప్పలేని విషయాలు ఎన్నో చాలా సటిల్గా, సెన్సిటివ్గా, సెన్సిబుల్గా చెప్పే అవకాశం మనకు ఉంది. అది మెసేజ్ అందామా, లేదు మెసేజ్ కాకుండానే ఒక అంటే అసలు నిజంగా మెయిన్ స్ట్రీమ్ సినిమా టచ్ చేయని సబ్జెక్టులు అన్నీ కూడా షార్ట్ ఫిల్మ్స్లో ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది. సో మనం చూసాం కూడా చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉండే షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఏవైతే మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో మిస్ అయినవి వాటిని షార్ట్ ఫిల్మ్స్ రూపంలో మనం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. సో అంతేకాకుండా మనం తెలంగాణకు సంబంధించి ఒకటి అనుకున్నాం. ఇక్కడ ద వన్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా వస్తుంది. అంటే అంత పెద్ద కథలు ఉన్నాయి మన దగ్గర అంత గొప్ప కథలు ఉన్నాయి చెప్పడానికి. అంటే మనం దాన్ని ఆ సీనిక్ అడాప్టేషన్లోకి, స్క్రీన్ ప్లే ప్యాటర్న్లోకి కనుక మనం మార్చుకుంటే చక్కని సినిమాలు తీసే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఆ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఎవరెవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో ఒక్కసారి మీ కథల్ని మనం రాద్దాం. మీ ఊరి కథల్ని, మీ ఇంటి కథల్ని, మీ చుట్టుపక్కల మీరు చూసిన జీవితంలోని కథల్ని సినిమాలుగా తీస్తే బాగుంటుంది. ఇప్పుడు దానికి మంచి మార్కెట్ కూడా ఉంది. సో ఆ కోణంలో మనం ప్రతి శనివారంగా మార్చుకొని ఎవరెవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్, యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వారి సినిమాలు ఇక్కడ స్క్రీన్ చేస్తున్నాం. దాని మీద చర్చ ఉంటుంది, ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి, వారికి హానర్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక మంచి రికగ్నిషన్ ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా మనం చేస్తూ వస్తున్నాం. సో ఈ క్రమంలో ఈరోజు మాధవ్ ముడుంబై ఒక ఐటీ
అసిస్టెంట్ డైరెక్టర్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ ఐటీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. తను ఎప్పటికప్పుడు రోజువారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రకరకాల ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉంటాడు, ఇవన్నీ మానిటర్ చేస్తుంటాడు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మానిటర్ చేస్తుంటాడు. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఇక మనసుకు సంబంధించింది ఒకటి ఉంటుంది, అది వృత్తి అయితే ప్రవృత్తికి సంబంధించిన ఒక అంశం ఉంటుంది. ఆ అంశంలో ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా మేకింగ్ అనేది తన డ్రీమ్, తన ఇష్టం. దాని వెనుక నేపథ్యం నేను అడిగాను, మాధవ ఎందుకు నీకు ఇది వచ్చింది, ఈ ఆసక్తి ఎందుకు వచ్చింది, ఈ ఆశ ఎందుకు వచ్చింది అని. సో దాని వెనుక మంచి నేపథ్యం ఉంది. వాళ్ళ నాన్నగారు యాదగిరి గుట్ట ప్రాంతంలో అత్యంత అద్భుతంగా నాటకాలు వేయించడంలో గుడ్ ఆర్గనైజర్, నాటక రచయిత, నాటకకర్త, నాటకాలు ఎన్నో వేయించాడు. వందలాది నాటకాలను యాదగిరి గుట్ట ప్రాంతంలో అక్కడ ఒక మంచి సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి వారి నాన్నగారు పద్య నాటకాలు వేయించారు, పద్య నాటకాలు రాశారు కూడా. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మహత్యం పైన అత్యంత అద్భుతమైన నాటకాలను వేయించి ఇప్పుడు మనం యాదాద్రి అంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు యాదాద్రిని అంతర్జాతీయ స్థాయిలో ఒక అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా దాన్ని మలుస్తున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఒక 30 ఏళ్ల క్రితమే ఆ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, దానికి ఒక సాంస్కృతిక వేదికని సాంస్కృతిక మార్గం ద్వారా, నాటక మార్గం ద్వారా, పద్య నాటక శైలిలో అందించాలని నిరంతరం తపన పడి దాన్ని కూడా మొత్తం విస్తరింపజేసిన వ్యక్తి వారి నాన్నగారు మాధవ, వాళ్ళ తండ్రి గారు. సో ఇలా అంటే అక్కడి నుంచి వచ్చింది ఆయనకి. ఎందుకు ఈ విజువల్ సెన్స్ మీద ఎందుకు ప్రేమ? తను ఐటీలో అంత టాప్ పొజిషన్లోకి వెళ్ళినప్పటికీ ఎందుకు ఆ విజువల్ సెన్స్ మీద ప్రేమ అంటే అక్కడి నుంచి వచ్చింది. దాని వెనక ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఆ నాటకం నుంచి సినిమాల్లోకి రావాలనే తపన. సో అందుకే ఇక్కడ మన శనివారంలో వేరు సందర్భాలలో ఇక్కడ మనకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ మీద చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్ని కార్యక్రమాలకు వచ్చాడు, ఆన్లైన్లో చూస్తుంటాడు. ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరికినా, బుక్స్ కనిపించినా, స్క్రిప్ట్ రైటింగ్ సంబంధించి ఇవన్నీ కూడా అనుకుంటూ ఒక ఫిల్మ్ చేద్దాం, ముందైతే ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని ఒక తపన పడ్డాడు. ఆ తపనలోంచి వచ్చిన సినిమాని ఈరోజు మనం చూసాం, హాట్ పొటాటో. సో నిజంగా హాట్ పొటాటో అనేది ఒక మంచి పిల్లలు ఆడుకునే గేమ్. దానికి అన్వయించిన విధానం, ఆ సినిమాని తీసిన విధానం చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే ఒక బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ని, షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్. మనం అందరం ఏం చేస్తామంటే మనం మాత్రం కల్ప్రిట్ కావద్దు, మనం దొంగలం కావద్దు, మనం ఒక వ్యవస్థలోని అవ్యవస్థకి మనం మాత్రం కారణం కావద్దు, ఎవరో ఒకరు దానికి కారణం అయ్యేలాగా తోసివేయడం, కారణాలను తోసివేయడం. సో అలాంటి వ్యవస్థకు మనం అలవాటు పడ్డాం. ఆ వ్యవస్థని అంటే ఒక స్థితిని నిజంగా చెప్పాలంటే ఒక కంప్లీట్ పొలిటికల్ సెటైర్, ఒక సెన్సిబుల్ సెన్సిటివ్ సెటైర్. నా నకం బాబు కదా. సో ఒక కంప్లీట్ సెన్సిబుల్ సెటైర్. ఎంత సెటైర్ అంటే వ్యవస్థలోని అవ్యవస్థని చాలా చక్కగా చెప్పింది. చిన్నపిల్లలు ఆడుకునే ఆట, ఎందుకు ఆ ఫ్రేమ్ చూడండి. ఆయన మినిస్టర్ గారి దగ్గరికి వస్తున్నప్పుడే పిల్లలు ఆ ఇంటి ముందర పిల్లలందరూ హాట్ పొటాటో అనుకుంటూ ఒకరినొకరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. అంటే ఫస్ట్ అంటే ఒక సినిమాకి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే దానికి సంబంధించిన ఒక థీమ్ని ముందే చెప్పగలడు. ఆ ముందు చెప్పాడు, అన్యాపదేశంగా ఆ హాట్ పొటాటో చూపిస్తూ ఈ జరుగుతున్న మొత్తం తతంగాన్ని, అక్కడ జరుగుతున్న పెద్ద ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాసెస్ అంతా కూడా దాన్ని మొత్తం మళ్ళీ ఒకరినొకరు ఎట్లా షిఫ్టింగ్ ఆఫ్ బర్డెన్ చేసుకుంటున్నారో చూపిస్తూ వచ్చారు. తర్వాత అంటే ఏది ఇస్తే అది వస్తుంది. నువ్వు కోపం ఇస్తావా, కోపమే ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రేమనిస్తావా, ప్రేమే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే 1% టు అదర్ పర్సన్, ఇట్లా ఒక లేయర్స్, హైరార్కికల్ స్ట్రక్చర్లో అలా అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే దాంట్లో సినిమాలో అంటాడు కదా, మిర్చి సినిమాలో, డ్యూడ్ ప్రేమిద్దాం, మహా అయితే ఇంకొంచెం ప్రేమిస్తారు, అంతే కదా. నిజంగా కొన్ని సినిమాలో డైలాగులు మంచి విధంగా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. మళ్ళీ మనకు కోటబుల్ కోట్స్గా కూడా ఉంటాయి. సో అలా ఏం చేయాలి మనం అంటే ఒక అధికారి కానీ, ఒక వ్యవస్థ కానీ, వ్యవస్థలో ఉండే ఉన్నత స్థానంలో ఉండే ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ఉంటాయి వాటిని చేయడంలో, పనులు చేయడంలో ఎన్నెన్నో సాధక బాధకాలు ఉంటాయి కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రేమనిస్తే, కొంచెం అవకాశం ఇస్తే, కొంచెం మానవత్వపు ఒక హ్యూమన్ ఫేస్ ని చూపిస్తే డెఫినెట్ గా ద ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ విల్ టేక్ ఎ చేంజ్, విల్ టర్న్ ఎ చేంజ్.
సో అలాంటి విషయాన్ని ఎంత అద్భుతంగా, అంటే ఒక నిజంగా చెప్పాలంటే వ్యవస్థలోని లోపాన్ని చెప్పడం, ఆ చెప్పడానికి హాట్ పొటాటో అనే చిన్నపిల్లల ఆటని చూపించి దానికి లాస్ట్ లో ఆ సింబాలిక్ గా చెప్పిన విధానం మాత్రం ఎక్సలెంట్ మాధవ, చాలా అద్భుతం నిజంగా. మహేష్, కంగ్రాచులేట్ యూ, కో డైరెక్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు, టీమ్ మొత్తం ఎంత అద్భుతం అంటే దానికి ఎట్లా చూపించాలి, ఆ షిఫ్టింగ్ బర్త్డే దాన్ని చూపించడానికి సింబాలిక్ గా ఆ తీసుకున్న విధానం కూడా, లైటింగ్ కూడా పై టాప్ యాంగిల్ లైటింగ్ పెట్టేసి మొత్తం డార్క్ రూమ్ లో టాప్ యాంగిల్ పెట్టేసి ఆ షిఫ్టింగ్ 1% టు అదర్ పర్సన్, దాన్ని ఎట్లా చెప్పాలి అంటే మనుషులు పొగలు కక్కేది అది ఎట్లాంటిది అంటే సమస్య, చేతుల్లో పెట్టుకోలేము, పొగలు కక్కుతుంటది, అది ఆగదు కూడా. నిజం నిప్పు లాంటిది అన్నప్పుడు పొగలు బయటకు వస్తాయి ఆగదు, దాన్ని ఆపలేము, దానిపైన కవర్ చేసి పెట్టలేము, అలా అని దాన్ని భరించలేము. సో అలాంటి దాన్ని మూసుకుంటూ ఉండలేము. హెర్క్యులెస్ లో మన భూమి అంతా హెర్క్యులెస్ మోస్తుందట, అది గ్రీకు మైథాలజీ ప్రకారం. మన ఇండియన్ మైథాలజీ ప్రకారం అంటే భూదేవి భూమిని మోస్తున్నది. లేదంటే కనుక దశావతారాల ప్రకారం కూర్మావతారం తన ముక్కు మీద, తన మూపురం మీద మొత్తం భూమిని అంతా మోస్తున్నాడు అనేది ఒకటి మనకు ఒక విశ్వాసం. సో అలాగే ఇక్కడ కూడా దాన్ని మోయలేరు, ఎవరు మోయలేరు. సో మనం హెర్క్యులెస్లం కాము కనుక మోయలేము, అట్లాసులం కాము మోయలేము. సో అందుకని ఏం చేస్తాము, షిఫ్టింగ్, ఇంకొకరికి ఇస్తాం. ఎట్లయింది అది 1% అదర్ పర్సన్ అంటే హైరార్కికల్ స్ట్రక్చర్ లో ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ ఫస్ట్ దశని చూపించారు, సెకండ్ దశని కూడా చూపించారు. అగ్రెషన్ అండ్ అఫెక్షన్, ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్. అగ్రెషన్, నువ్వు అగ్రెషన్ ఇస్తే అది వరుసగా షిఫ్ట్ అవుతూ వచ్చింది. మినిస్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ అంటే సెక్రటరీ తన కింది అసిస్టెంట్ అంటే తన కింది అసిస్టెంట్, డ్రైవర్ అంటే డ్రైవర్, భార్య అక్కడ మళ్ళీ వంటి దగ్గర అక్కడ ఆగిపోయింది. సో అది ఒక సర్కిల్, నిజంగా విషియస్ సర్కిల్ ఇది. ఇదంతా ఏమంటారంటే ఒక రెగ్నార్ నర్స్ అంటారా, వీళ్ళందరూ చెప్పేది విషియస్ సర్కిల్ లాగా చెప్తారు. అంటే మన జీవిత చక్రం ఇది, జీవన చక్రం ఇది. దీన్ని బటర్ఫ్లై సిద్ధాంతం అంటాం. మన వాళ్ళందరూ ఏం చెప్తారంటే బటర్ఫ్లై, ఎక్కడో బటర్ఫ్లై రెప్పలు ఆడిస్తే ఎక్కడో ఏదో జరుగుతుందని, సో ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో బల్బు వెలుగుతుందని. సో ఇలాగే ఇక్కడ మన జీవితానికి సంబంధించి మనం తెలియకుండానే ఒకరితో మరొకరికి ఒక జీవ బంధం ఉంది, అవినాభావ బంధం ఉంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ప్రభావితం చేస్తారనేది ఏమి చెప్పడానికి వీల్లేని ఒక బంధమైన స్థితిలో మానవులందరూ ఉన్నారు. సో అలాంటి స్థితిని ఇక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది. మాధవ నైస్, ఇట్స్ వెరీ నైస్, హార్ట్ బోర్డ్. సో తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకొకటి పాజిటివ్ పాయింట్. ఎప్పుడు కానీ కళ యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే ఒక జీవనేచ్ఛని రగిలించగలరు. సినిమా యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే మనం అనుకుంటాం ఎంటర్టైన్మెంట్ కాదు సార్, అందరం అనుకుంటాం. మన అక్కడ డట్టి పిక్చర్ సినిమాలో ఆమె చెప్తుంది కదా, విద్యాబాలం ఏమని చెప్తుంది, అరే సినిమాకి ఎందుకు వస్తారా అంటే సినిమాకి 3 కోసం వస్తారు. ఒకటి ఎంటర్టైన్మెంట్, సెకండ్ ఎంటర్టైన్మెంట్, థర్డ్ ఎంటర్టైన్మెంట్. ఇంతేనా? సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంటేనా? కాదు. సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్. మనలో ఒక విద్యను రగిలించగల, ఒక ఆలోచన రగిలించగల. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ ఆల్సో ఎన్లైటన్మెంట్. ఒక జ్ఞానాన్ని కలిగించాలి, మనలో జ్ఞానోదయాన్ని కలిగించగలగాలి, మనలో నిద్రాణమైన శక్తులని వెలిగించగలగాలి, ఒక ఆలోచన రేకెత్తించగలగాలి, ప్రగతి వైపు నడిపించగలగాలి. అండ్ అంతేనా? ఒక ఎడ్యుకేషన్, ఒక ఎన్లైటన్మెంటేనా? కాదు, ఎంపవర్మెంట్ కూడా. ఎంపవర్మెంట్, మనలో సర్వసన్నద్ధతను తీసుకురావాలి, మనల్ని సాయుధులను తయారు చేయాలి, మనల్ని బలోపేతులను తయారు చేయాలి. అంటే మనము మన శక్తుల్ని గుర్తించేలాగా తయారు చేయాలి. మనమే పెద్ద శక్తి, మానవుడు హిమ్సెల్ఫ్ ఎ వండర్ఫుల్ మెషినరీ, మెకానిజం. సో అదంతా చేయగలగాలి. సో దాన్ని చేయాలంటే ఏం చేయాలంటే మనం దాన్ని ఇగ్నిషన్ ఎక్కడ ఉంది? ఇగ్నైటింగ్ ద మైండ్. అబ్దుల్ కలాం చెప్తాడు ఇగ్నైటింగ్ ద మైండ్స్ అని. అయ్యా మీ మైండ్స్ అన్ని మెషిన్లే, సూపర్ మెషిన్స్, కాకపోతే ఇగ్నైట్ చేసేటోళ్ళు లేడు. దాన్ని ఇగ్నైట్ చేయాలి. ఇగ్నైట్ చేయాలంటే ఏం చేయాలి? ఇగ్నైట్ చేయాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అగ్రెషన్, ఇంకోటి అఫెక్షన్. ఇదే సందర్భంలో ఒక విషయం చెప్తాను మీ అందరికీ. ఆస్కార్ అవార్డ్స్, కోడాక్ థియేటర్లో ఆస్కార్ అవార్డ్స్ గురించి అవుతుంది. అందరు రెడ్ కార్పెట్, దాంట్లో అందరు వస్తున్నారు, పోతున్నారు, పైకి వస్తున్నారు, అక్కడ ఫోటో షూట్ జరుగుతుంది. అందరూ ఇక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ, హాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తున్నారు, అక్కడ కూర్చుంటున్నారు. వెరీ లిమిటెడ్, అందరికి లేవు, ఓన్లీ 5,000 మంది మాత్రమే ఉంటారు దాంట్లో. మేము ఆస్కార్ అవార్డ్స్ బయట వీడియోలో, టీవీల్లో, లైవ్ టెలికాస్ట్ లో చూస్తారు తప్ప లోపలికి మాత్రం కేవలం 2,000 నుంచి 3,000 మందికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అక్కడ కూర్చున్నారు, లోపల అందరూ కూర్చున్నారు. ఆస్కార్ అవార్డ్స్ వస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, అంతా సీల్డ్ కవర్ లో ఉన్నాయి. సీల్డ్ కవర్ ఉన్న వాటి ఒక్కొక్కరు తీసి చదువుతున్నారు.
బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాగానే వచ్చేసి చదువుతున్నాడు. ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డ్ ఆఫ్ దిస్ ఇయర్ గోస్ టు ఎవరు? ఎస్, పర్ఫెక్ట్. ఏఆర్ రెహమాన్ ఆఫ్ ఇండియా ఫర్ స్లమ్ డాగ్ మిలియనీర్ అనౌన్స్డ్. ఒక్కసారి అంతా అందరిలో ఒక అలాంటి ఎలేషన్, ఒక జాయ్. అది తర్వాత వచ్చిండు, తీసుకున్నాడు. తర్వాత అట్లుండగానే మళ్ళీ బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ద ఒరిజినల్ సాంగ్ మళ్ళీ ఎవరికి అనేసరికి మళ్ళీ తీసుకొని మళ్ళీ చూసారి ఏఆర్ రెహమాన్ ఫర్ స్లమ్ డాగ్ మిలియనీర్. మళ్ళీ అక్కడే ఉన్నాడు, మళ్ళీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు, అక్కడ యాంకర్ ఉంటారు, వాళ్ళు చెప్పారు, అయ్యా మరి తీసుకున్నావు కదా, జస్ట్ నీ స్పీచ్ ఏమని చెప్పాను, 2 మాటలు చెప్పానంటే మైక్ పట్టుకొని చెప్పాడు ఆయన. దాన్ని యాక్సెప్టెన్స్ స్పీచ్ అంటారు. ఆస్కార్ అవార్డ్ యాక్సెప్టెన్స్ స్పీచ్. సో దాంట్లో చెప్పాడు, ఇన్ ఎవ్రీ వే అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ మై లైఫ్, నాకు ప్రతిసారి 2 మార్గాలు, నాకు కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి 2 మార్గాలు కనిపించాయి. ఒకటి ద్వేషం, ఇంకోటి ప్రేమ. నేను ప్రతిసారి కూడా అంటే నాకు కూడా వ్యవస్థల్లో ఎన్నెన్నో ఉంటాయి కనుక, వ్యవస్థల్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కనుక అన్నీ జరుగుతాయి. దానివల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే 2 మార్గాలు, ప్రతి సందర్భంలో నేను నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. 2 మార్గాలు వచ్చాయి, వై జంక్షన్. ఒకటి ద్వేషించాలి లేదా ప్రేమించాలి. దీంతో ప్రతిసారి ఇలా కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి, ఇబ్బందులు కలిగిన ప్రతిసారి నేను ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాను. ఐ చోజ్ లవ్, లివింగ్ hatred and now I am here. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. 2 అవార్డులు ఇలా పట్టుకొని, 2 ఆస్కార్లు ఇలా పట్టుకొని చెప్పిన మాటలు ఇవి. నేను ప్రతిసారి నా జీవితంలో ప్రతిసారి ద్వేషించడము ప్రేమించడము 2 వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నేను ప్రతిసారి ప్రేమించడాన్నే ఎంచుకున్నాను. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ద్వేషించడం వల్ల ఎదిగే అవకాశం లేదు, కానీ ప్రేమించడం వల్ల ఎదిగే అవకాశం ఉంది, లోకానికి మంచి జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ హాట్ పొటాటో చెప్తున్న సందేశం కూడా అదే. నువ్వు అగ్రెషన్ ఇచ్చావా, మళ్ళీ అదే మొత్తం రిటర్న్ వస్తుంది, మళ్ళీ నీకు అదే రిటర్న్ వస్తుంది. ఇది ఒక గొప్ప ఫిలాసఫీ. నిజంగా చెప్పాలంటే మాధవ జస్ట్ లైక్ ఏదో సినిమా లాగానో చిన్న కథలాగో చెప్పలే. ఇట్స్ అ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ గా చెప్పాడు. అయ్యా నువ్వు ప్రేమ నువ్వు మొత్తం మళ్ళీ నీకు తిరిగి మళ్ళీ ప్రేమే వస్తుంది. ఎంత అద్భుతమైన ప్రేమ! అందరి చిరునవ్వుల మధ్య, అన్ని సంతోషాల మధ్య నీకు మళ్ళీ అదే తిరిగి వస్తుంది. కన్నీళ్ళను తుడవలేకపోవచ్చు, కానీ చిరునవ్వుకి కారణం కావచ్చు. మనం కన్నీళ్ళను తుడవలేకపోవచ్చు, ఎందుకంటే పెయిన్ ఈజ్ వెరీ పర్సనల్. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె చెప్తుంది, కాంచన ఏమని చెప్తుంది అంటే, వాడు ఏడుస్తున్నాడు, వాడి ప్రేయసి అడిపోయిందట, ఇడిపోయిందట, వాడు తిట్టిందట, కొట్టిందట, వాడు ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నావు అమ్మా, నా అమ్మమ్మ నానమ్మ ఏం చేస్తున్నావు అంటే, వాడు అంటారు, అరే ఏంట్రా పిచ్చోడు వర నువ్వు. వాడు సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. సఫరింగ్ అనేది పర్సనల్ అయ్యా, వాడి పర్సనల్, వాడి సఫర్. కానీ వాడికి ఎవడి చేస్తాను, నేను మోసుకుంటానా, నేను మోయలేను కదా. ఏదో సంతోషాన్ని ఇవ్వగలుగుతాం, నవ్వించగలుగుతాం, ఎగిరి దునికి ఏదో చేయగలుగుతాం, కానీ సఫరింగ్ అని తీసుకోలేము. సో హియర్ we may not wipe out the tears, but we can become a reason for anybody's cheerfulness and happiness. తప్పనిసరిగా మనం మాత్రం సంతోషానికి కారణం కావచ్చు, కానీ దుఃఖాన్ని మనం తీసుకోలేము. అందుకని ఇక్కడ మనం సంతోషానికి కారణమైదాం సార్. ఆ సంతోషానికి కారణమయ్యే ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని మాధవ మనకి హాట్ పొటాటో ద్వారా మనకు అందించారు. ప్రేమిద్దాం, ఏదో నాకు కొంచెం ఓపికతో ఉందాం, ఒక చిరునవ్వుతో చెప్తాం, ఆ చెప్పేదో చిరునవ్వుతో చెప్తాం, ఆ చెప్పేదో చేసేదో కొంచెం ఓపిక చెప్పుకుందాం. ఏదైనా ఇది ఒక వేదిక, దీనికి నేపథ్యం ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అయి ఉండొచ్చు, కానీ ఇట్ కెన్ బి అప్లికబుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఆల్సో, ఎవ్రీవేర్ ఇన్ అవర్ లైఫ్. సో ఇలాంటి ఒక చక్కని సినిమాని, మంచి సందేశమే కాదు, ఆలోచనాత్మకమైన సినిమా, ఒక మనకు తెలిసిన చిన్నపిల్లల ఆటలోంచి ఒక కొత్త జీవన సత్యాన్ని ఆవిష్కరించగలిగే ఒక విస్తృతమైన తాత్విక ప్రాతిపదిక కలిగిన సినిమాని తీసిన మాధవకి నా తరఫున, మా అందరి తరఫున ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. టెక్నికల్ గా ఇంకొంచెం మనం మంచిగా చేసుకోవచ్చు. సరే, లిమిటేషన్స్ ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద లిమిటేషన్స్ వీ కుడ్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ అవర్ ఐడియా ఆన్ టు ద స్క్రీన్.
The biggest horrible task is whatever the idea that has been generated in your mind, that has to be translated on the screen. That is the biggest task. మనం అనుకున్నంత ఈజీ కాదు. మేము రాస్తాం సార్, మస్తు రచయితలు ఏం రాస్తాం, మస్తు రాస్తాం. ఏమన్నా అతను వచ్చాడు, విసురుగా వచ్చాడు, కోపంగా వచ్చాడని రాస్తాం. మరి కోపంగా ఎందుకు వచ్చాడు, అంతకు ముందున్న సిచ్యువేషన్ ఏంటి, కోపంగా ఎందుకు వచ్చాడు, ఎటువైపు వచ్చిండు, ఇంట్లోకి వచ్చిండా, బయటకు వచ్చిండా, రోడ్డు మీదకి వచ్చిండా, వచ్చినప్పుడు అక్కడ ఉన్నది ఎవరి మీద ఆయనకు కోపం. సో ఇన్ని విజువల్స్ కనిపించాలి అక్కడ, ఇన్ని విజువల్స్ కనిపిస్తే తప్ప దానికి జస్టిఫికేషన్ ఉండదు. సో అలాంటి విజువల్ మీడియా, అందుకే సినిమా ఈజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మెనీ లిమిటేషన్స్ ఆర్ దేర్, ఇన్స్పైట్ ఆఫ్ దట్. సో ఎన్నో ఉన్నాయి, ఉన్నప్పటికీ ఆ చెప్పాలనుకున్న పాయింట్ని సాధ్యమైనంత 100% రీచ్ అవ్వడం ఉన్నది చూసావా, అది సక్సెస్. సో హియర్ I feel Madhava has succeeded in translating his idea onto the screen without missing any element. ఆ ఎలిమెంట్, మేజర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అవ్వకుండా ట్రాన్స్లేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని నేను భావిస్తూ మాధవకి కంగ్రాచులేషన్ చెప్తున్నా. అలాగే అదర్ టీమ్ అశోక్ గారు, మనకు చాలా అసోసియేట్ అయ్యి ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్, 7 years నుంచి శనివారంకి రెగ్యులర్, దాదాపు మధ్యలో సినిమాలు రావడం వల్ల ఆ షూటింగ్ల హడావిడిలో ఉండి మధ్య మధ్య రావట్లేదు. కానీ అశోక్ గారు ఎప్పుడు రెగ్యులర్గా వస్తాడు, వరల్డ్ సినిమాకి వస్తాడు. రేపు సండే సినిమా అంటే వరల్డ్ సినిమా స్క్రీన్ చేస్తాం. అంటే ఐదర్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, రొమేనియన్, ఇటాలియన్, యూరోపియన్, ఫ్రెంచ్, జపనీస్, కొరియన్, ఇరానియన్. సో ఇలాంటి సినిమాలు వారానికి ఒక సినిమా ఇక్కడ మనం స్క్రీన్ చేస్తాము, దాని మీద డిస్కషన్ కూడా ఉంటుంది. సో అలా ఆ సినిమాకి కంపల్సరీ వస్తాడు. సో ఈ రోజు అంటే మధ్య సినిమా షూటింగ్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్య కొంత రావట్లేదు, బట్ చూసిన తర్వాత ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ క్యారెక్టర్స్ కూడా మంచిగా ఉంటాయి మాధవ. రెడీ, అదే అశోక్, వెరీ గుడ్, నైస్, వెరీ హోషియార్ టు హార్ట్ పరోటా, H2H. ఎస్, ఓకే, నైస్, వెరీ గుడ్, బాగుంది, మంచి హార్ట్ టచింగ్, హెచ్ ఫర్ హార్ట్ ఆల్సో. సో అందుకని హార్ట్ టచింగ్ మూవీ చాలా చక్కగా తీసినందుకు మాధవికి మరొకసారి, అండ్ ఎంటైర్ టీమ్ కి, వాళ్ళందరూ కూడా, మహేష్ మనవాడే, రఘువర్ధన్ మనవాడే. సో అంటే మనతో అసోసియేట్ అయిన వాళ్ళు, ద థింగ్ ఈస్ దట్ దే ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ శనివారం. సో మన శనివారంతోనే అసోసియేట్ అయిన వాళ్ళు ఆల్ ద టైమ్ ఫర్ ద లాంగ్ మెనీ ఇయర్స్. అండ్ యువర్ టీమ్ ఆల్సో డన్ వండర్ఫుల్. అంటే చూడలేదు తమ్ముడు, నేను ఖచ్చితంగా ఇప్పుడు బాగుంటుంది, చూద్దాం, డెఫినెట్ గా చూద్దాము. మస్తు ఉంటుంది సినిమా, మిమ్మల్ని చూడగానే అర్థమైంది ట్రెండీ సినిమా, ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అన్న మురళీధర్ అన్న కూడా విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కసారి మన మురళి అన్న మీ అభిప్రాయం ఒక్కసారి సంక్షిప్తంగా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నేను అనుకోకుండా ఈ పిక్చర్ చూడడం జరిగింది. మా సొంత వస్తూ మా మిత్రుడితో కలవడానికి వస్తే ఇది అదే టైంలో మాధవ్ గారిని పరిచయం చేశారు. తర్వాత ఈ సినిమా చూద్దామంటే అట్లా వచ్చి చూడడం జరిగింది అనుకోకుండా. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్యూరోక్రసీ. సో కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక బై నేమ్ గవర్నమెంట్ని సైట్ చేస్తూ కొంత సెటైరికల్గా నడుస్తుంటే ఆశ్చర్యం వేసింది. కానీ అంటే ఎండ్లో నిజంగా అంటే ఒక కంటెంట్ని కమ్యూనికేట్ చేయడం అనేది ఇంత, అంటే ఒక షార్ట్ ఫిల్మ్లో ఇంత చక్కగా కమ్యూనికేట్ చేశారు. నిజంగా అట్ ద ఎండ్ నిజంగా రొటేట్ చేసినప్పుడు చాలా, అంటే చెప్పాను కదా, అంటే ఒక పార్ట్ ఆఫ్ బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు గవర్నమెంట్కి సెటైరికల్గా ఏదైనా ఉంటే కొంచెం పించింగ్ ఉంటుంది, ఐ మస్ట్ యాక్సెప్ట్. సో ఇది చూసినాక మాత్రము నిజంగా అంటే దాన్ని ఎంత చక్కగా, అంటే అసలు జరిగిన మిస్టేక్ అదొక బాధాకరమైన ఇది స్టార్టింగ్లో ఏదైతే ఉన్నదో, అంటే హ్యూమన్ రిలేషన్స్లో వచ్చినటువంటి ఆ ఎమోషన్స్ని, తర్వాత అవి క్యారీ అయిన విధానము, నెగిటివ్గా క్యారీ అయిన విధానం, పాజిటివ్గా క్యారీ అయిన విధానము చాలా హార్ట్ టచింగ్ ఉంది. నిజంగా అంటే ఇది ఇలాంటి అవకాశం దొరికినందుకు నేను కూడా అదృష్టవంతుడిగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ చూసినందుకు, పిక్చర్ చూసినందుకు చెప్తూ మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు హరికృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.
చక్కగా అది మంచిగా చెప్పారు. అంటే బ్యూరోక్రసీలో మేము కూడా నిజంగా కొంచెం పించింగ్, ఫస్ట్ పించింగ్ అనిపించింది. కానీ నిజంగా ఏంటంటే అక్కడ ఒకటి వెంటనే ఆ టీవీని కూడా వాడుకున్న విధానం రియల్లీ వండర్ఫుల్. వార్తలు అమ్మ మీరు చాలా బాగా చెప్పారు. ఇట్స్ నైస్. సో రండి రండి, వెల్కమ్ ప్లీజ్. అదే నేను అనుకున్నా అప్పుడు. అదే అది ఉన్న పరిస్థితుల్లో అంతే కదా. దట్స్ వెరీ నైస్. అంటే ఇట్స్ హోమ్ ప్రొడక్షన్, కంప్లీట్లీ హోమ్ ప్రొడక్షన్. ఆ పిల్లలు కూడా వీళ్ళు అల్లరి పిల్లలు వీళ్ళే. సో నైస్, ఇట్స్ వెరీ నైస్. సో వార్తలు కూడా చక్కగా, అంటే ఎక్కడెక్కడైతే మనం విజువల్ ని కంప్లీట్ గా చూపించలేమో అక్కడ దాన్ని వార్త అనే రూపంతో ఫిల్ చేయడం. ఈవెన్ పెద్ద సినిమాల్లో కూడా జరిగే టెక్నిక్ అది. ఆ మధ్య లింకింగ్ కి, ఒక సీన్ కి మరొక సీన్ కి మధ్య ఒక లింకింగ్ ని పెట్టడానికి ఏం చేస్తామంటే స్క్రీన్ ప్లేలో ఇప్పుడు ఒకప్పుడేమో ఎవరితోనో చెప్పించడం ఉండేది. టీవీలు లేని కాలంలో, టీవీ ఛానల్స్ యొక్క రివల్యూషన్ అంతగా లేని కాలంలో 70s 80s లో ఒకరు వచ్చి ఎవరో బఫోనో లేకపోతే ఒక సైడ్ క్యారెక్టర్ వచ్చేసి ఇట్లా రాము ఇలా జరిగింది అని చెప్పేవారు. ఏదో ఉండేది, రాము అనేటువంటి రాజబాబు లేకపోతే పద్మనాభం ఎవరో ఉండేవారు. నీకు తెలుసా రాము, ఇది అసలు నీకు తెలుసా, అసలు విషయం నీకు తెలుసా అని వాళ్ళు చెప్పేటాడు. అట్లా ఉండేది, అదొక టెక్నిక్ అది. ఇప్పుడు ఏంటంటే మనకు టీవీ ఛానల్స్ వచ్చినాయి కనుక పర్టికులర్గా ఒక్కడు సినిమా నుంచి మొదలైంది ఇది. ఒక్కడంటే మన శంకర్ సినిమా ఒక్కరోజు ముఖ్యమంత్రి కథ ఉంది కదా, ఒకే ఒక్కడు సినిమా నుంచి మొదలైంది ఆ టెక్నిక్. సో అప్పటి నుంచి కూడా చాలా సినిమాల్లో ఆ టెక్నిక్ ని ఫాలో అవుతూ వస్తున్నాం. ఇక్కడ కూడా చాలా బాగా వాడుకున్నారు. ఎంత మంచిగా వాడుకున్నారంటే కరెక్ట్ గా టైమ్లీగా ఒక మొత్తం టోటల్ పబ్లిక్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది, అది పబ్లిక్ వాయిస్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంది. సో ఆ విధంగా మంచి వార్తలు కూడా చక్కగా చదివిన మాధురి గారికి కూడా మనం ఒకసారి వి మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మాధురి, సో ఇద్దరు కూడా చాలా చక్కగా మంచి సినిమా తీసినందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అహం బ్రహ్మాస్మి. నిజంగా నేను అసలు ఆ టైటిల్ విన్న తర్వాత తమ్ముడు ఏమనుకోవద్దు. సో వాట్ ఐ థాట్ ఆఫ్ డైరెక్టర్ నాగరాజ్ ఎవరు, యు ఆర్ నాగరాజ్, నైస్, గుడ్. నేను ఈ టైటిల్ విన్న తర్వాత బ్రదర్ నిర్మోహమాటంగా చెప్తున్నా, ఎందుకంటే ఇది వేదాలకు సంబంధించిన అంశం. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద బ్రహ్మ, దాని అర్థం ఐఎమ్ ద బ్రహ్మ. సో ఇది వేదాల్లోని గొప్ప విశేషం. సో ఫస్ట్ ఎట్లా మొదలవుతుందంటే వేదాల్లో కో అహంతో మొదలవుతుంది. కో అహం అంటే హూ యామై, నేనెవరు అనే అన్వేషణ, నేనెవరుని తెలుసుకోవాలి, నన్నెవరో తెలుసుకోవాలనే అన్వేషణ నుంచి మొదలవుతుంది. ఫస్ట్ నేనెవరు అంటే నేను మనిషినా, జీవినా, నేను ఫలానా ఎక్సా, ఫలానా వైయా, ఫలానా పదవియా, ఫలానా రాజునా, బంటునా, ఇలాంటి అన్వేషణ ఉంటుంది. కో అహం అంటారు. ఆ తర్వాత సోహం వరకు వెళ్ళిపోతుంది. సోహం అంటే యు అండ్ మీ, నువ్వు నేను కలిపితేనే నేను అని. నువ్వు నేనంటే అది దేవుడు కావచ్చు, స్త్రీ పురుషులు కావచ్చు, ఇంకో వ్యక్తితో ఉండే అనుబంధం కావచ్చు, ప్రకృతి పురుషుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సోహం, కోహం నుంచి మొదలవుతుంది ప్రస్థానం, సోహం వరకు వెళ్తుంది. ఆ తర్వాత అర్థమవుతుంది, మొత్తం సత్యం అంతా అర్థమైన తర్వాత నువ్వు నేను వేరు కాదు, నీకు నాకు వేరు అనే ద్వైత భావన లేదు, అంతా అద్వైతమే, అంతా ఏకత్వమే. ఆ అద్వైతం శంకరాచార్య చెప్పిన అద్వైతం ఏంటి అంటే నువ్వు నేను లేదు వేరు, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, దేవుడు జీవుడు వేరు కాదు, నరుడు నారాయణుడు వేరు కాదు, వీరంతా ఒక్కరే. ఆ ఒక్కరే నేను, ఆ నేనే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జర్నీ ఆఫ్ వేదాస్. సో వేదాస్ లో చెప్పిన ఈ ఫిలాసాఫికల్ జర్నీ, ఒక ఇన్నర్ జర్నీ, మనలోకి మనం తొంగి చూసుకునే ఒక అత్యంత అద్భుతమైన తాత్విక జీవన శైలి, భారతీయ ఆత్మ, భారతీయ తాత్విక చింతన, భారతీయ దార్శనికత, ఇది అహం బ్రహ్మాస్మి. సో నేను అనుకున్నాను ఈ టైటిల్ చూడగానే వీళ్ళు బహుశా ఎక్కడో 30-40 ఏళ్ళు అనుకున్నాను. లేదు, రియల్లీ బ్రదర్ నాగరాజు, నిజంగా ఐ వాజ్ టోటల్లీ మిస్టేకెన్. ఈ టైటిల్ ఈ ఏజ్ వాళ్ళు బహుశా మీరు ఎవ్వరు కూడా 25 ఏళ్ళు దాటి ఉంటారని అనుకోండి. అరౌండ్ అందరూ 25 బిలో 25. ఎస్ కదా, నువ్వు ఎంత ఉంటావు నాన్న? 21. చూడు ఇగో, ఈ టైటిల్ పెట్టాలంటే ఎంత కిక్ ఉండాలి వాస్, ఎంత ధైర్యం ఉండాలి. నిజంగా యూ హ్యావ్ డన్ వెరీ వండర్ఫుల్ జాబ్ బ్రదర్. నిజంగా నాగరాజుకి ఒక్కసారి అసలు టైటిల్కి సినిమా ఇంకా మనం చూస్తాం కానీ పెద్ద వాళ్ళే, అంటే బాగా చదువుకున్న వాళ్ళకి తప్ప తెలియని ఒక అద్భుతమైన విషయాన్ని ఇంత చిన్న వయసులో ఈ పిల్లలు దాన్ని పెట్టుకున్నారంటే నిజంగా మన తమ్ముళ్ళు ఆ టైటిల్ పెట్టుకోవడమే అద్భుతం. నిజంగా చాలా గొప్ప విషయం. ఆ టైటిల్ పెట్టుకోవడమే అసలు కిక్కిచ్చాయి. తర్వాత ఈ దాంట్లో మంచి ట్రెండీగా చూపించినా, ఎట్లా చూపించినా కాన్సెప్ట్, దట్ కాన్సెప్ట్ మేక్స్ ద సెన్స్. సో అలాంటి ఒక నావెల్, వెరీ యాన్షియంట్,
నావెల్ బట్ వెరీ యాన్షియంట్ అలాంటి ఒక కథతో మనకు ముందుకు వచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు నాగరాజు అండ్ ఎంటైర్ టీమ్. రియల్లీ కేక బ్రదర్, సూపర్, మామూలుగా. సో అందుకని మళ్ళీ చూద్దాం ఆ సినిమాని కూడా. సో మీకు కూడా మరొకసారి శుభాకాంక్షలతో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓకే, ఇద్దాం ముందు ఫస్ట్ మిమ్మల్ని హానర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మన 2 టీంలని ముందు హానర్ చేసుకుందాం. తర్వాత కొన్ని పోస్టర్స్ రిలీజ్ కూడా ఉన్నాయి. ఆ పోస్టర్స్ రిలీజ్ తర్వాత 2 థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా ఉన్నాయి. తర్వాత సతీష్ అండ్ అజయ్ కూడా ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూడా తర్వాత పిలుస్తాను. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద టీమ్స్ అండ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. We would like to honor, felicitate both the teams. థ్యాంక్ యూ సార్. ముందుగా హాట్ పొటాటో చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ మాధవ్ గారికి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి పోచంపల్లి ఇక్కత్సాల్తో చిరు సత్కారం. మురళీధర్ గారు అండ్ మాధవకృష్ణ గారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోరుతాను. మురళీధర్ గారు సార్. మాధవ్ గారి విజయం వెనుక మాధురి గారి అంతా ఉంది. అండ్ హాట్ పొటాటో చిత్రానికి కోడైరెక్టర్ వ్యవహరించిన మహేష్ గారికి బాగుంటుంది. మహేష్ గారు. అండ్ అహం బ్రహ్మాస్మి డైరెక్టర్ నాగరాజ్ చింతల. అండ్ ఈ సినిమాలో లీడ్ రోల్లో కనిపించిన పవన్ గారికి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నా ఆత్మీయుడు మా అన్న మురళి అన్నకు నేను నా ఆత్మీయంగా మా డిపార్ట్మెంట్ తరఫున వేస్తున్న ఆత్మీయ సత్కారం. అంటే మన ప్రభుత్వ ఉద్యోగులను చాలా మందిని చూస్తాం, బట్ ఏంటంటే ఒక సిన్సియారిటీకి, కమిట్మెంట్కు, అట్లాగే ఇండస్ట్రియస్నెస్కి, కష్టపడే తత్వానికి, తర్వాత తన వల్ల అయ్యే ఏ చిన్న సహాయాన్ని చేయడానికి ఎప్పటికీ ముందుండే ఒక మంచి సహృదయుడు, మంచి పాలనా దక్షుడు, ఓపికతో ప్రజలందరి కష్టాలను వినగలిగిన హృదయము చెవి రెండూ ఉన్న మనిషి మురళీధర్ గారు. సో వారికి మరొకసారి నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మాధవ అండ్ టీంలో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి కొన్ని మెమెంటోస్ ఇద్దాం. నాన్న బంగారు తల్లుడు రండి, ఒకరొకరు పిలిచినప్పుడు రండి. మాధవ, అక్షయ, పైనకి వెళ్తుంది. పొటాటో
శ్లోక శ్లోక శ్లోకాదిత్రి విహాన్ మహతి మయూఖ. ఇది ఈమెను ఎందుకు లాస్ట్ పిలిచారంటే ఈమె చివరి గజల్ పాడింది తనే. ఈ గజల్స్ అన్ని కూడా పెన్నా శివరామకృష్ణ గారు రాశారు. సార్కి నిన్ననే ఇన్సిడెంటల్లీ కాళోజీ పురస్కారం కూడా లభించింది. అందరికీ శుభాకాంక్షలు. తర్వాత మళ్ళీ ఇంటరాక్షన్ బాగా బాగా జన్మజన్మను చీల్చి చూస్తే భూతత్వం తేనుగా సాటి మనిషిలో నిన్ను నీవే వెతుకుకొనుతే జీవితం, నిన్ను నీవే వెతుకుకొనుతే జీవితం, జీవితం, జీవితం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హరికృష్ణ సార్. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఇంతకంటే మంచిగా నేను కూడా చెప్పలేను యాక్చువల్గా. ఎందుకంటే చాలా చక్కగా క్యూరేట్ చేయడం అంటారు ఇట్లా. మొత్తం సినిమాలో నిజానికి నేను ఏమేమైతే అనుకున్నానో అన్ని విషయాల్ని సార్ సృష్టించారు యాక్చువల్గా. అంటే ఒక పర్పస్తో ఏదైనా ఒక చిన్న ప్రాపర్టీ పెట్టినప్పుడు పర్పస్తో పెడతాము. సో సార్ చాలా చక్కగా నాకు ఎందుకు అంటే సార్ అంటే నాకు ఒక సోదర ప్రేమ. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఏమైనా నీ షార్ట్ ఫిల్మ్ అని ఫస్ట్ అనేక అధికారిక కార్యక్రమాలు కూడా కలిసినా కూడా అక్కడ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏమైనా మాధవ్ నీ ఏమైంది సినిమా అని ఇక్కడ చేయకూడడం నాకు ఇంకా ఎక్కువ సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని నేను ముందు అంటే ఫస్ట్ నేను ఈ షార్ట్ ఫిల్మ్ అనుకోకుండా హోషియార్ లాస్ట్ ఇయర్ తీయాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం అనుకున్నప్పుడు నేను ఈ మినిస్టర్ వరకు చేయకూడదు అడిగాను. ఫస్ట్ మూవీ నేను పెద్దగా ఎక్కువ ఆర్భాటాలు లేకుండా ఒక రోజులో తీసేద్దామని నేను ఫస్ట్ అడిగాను. యాక్సెప్ట్ చేశారు కానీ సంహవ్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ మీరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు ఇట్స్ ఏ డివైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో శనివారంతో నాకు చాలా పెద్ద అసోసియేషన్ అల్మా మ్యాటర్ రకంగా ఫిల్మ్స్ సంబంధించినంత వరకు. ఇక్కడికి నాకున్న లిమిటెడ్ టైంలో అప్పుడప్పుడు వచ్చేవాడిని. ఎప్పుడు వచ్చినా ఏదో కొంచెం నేర్చుకుని వెళ్ళేవాడిని. సో దానికి ఇప్పుడు ఇక్కడ అసలు రవీంద్ర భారతి ఇట్లా ఉండడానికి కారణం నిజంగా చెప్పాలంటే మామిడి హరికృష్ణ గారు. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అసలు శేఖర్ కమల గారు ఇదే వేదిక మీద ఒక మాట అన్నారు. యాక్చువల్గా ఇంతకంటే ఇక్కడ చెప్తున్న అంటే ఫిల్మ్ మేకింగ్ మీద ఇక్కడ నేర్పుతున్న మెలకువలు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా ఎవరు నేర్పరు. అట్లాంటి విషయాన్ని ఇక్కడ మీకు ఫ్రీగా దొరుకుతుంది. సో యూఆర్ వెరీ లక్కీ అని చెప్పి శేఖర్ కమల్ గారు ఇదే వేదిక మీద. ఇంకొక విషయం చెప్తాను, ఎందుకంటే ఇంకో ఫిల్మ్ కూడా స్క్రీనింగ్ ఉంది. ఐ డోంట్ టేక్ మచ్ టైం. ఇక్కడే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రోగ్రామ్ కోసం వచ్చినారు.
ఈ ఆవరణాన్ని ఆ రోజు డెకరేట్ చేసిన పద్ధతిని చూసి ఆయన ఎంతో ఇంప్రెస్ అయినారు. ఆయన స్టేజ్ మీద ఒకటే మాట అన్నారు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు అంటే ఆ పదాన్ని కూడా పలకరాని వాళ్ళు కూడా ఈ పోస్ట్లో ఉన్నారు వెనకటికి, విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. కానీ ఇంత సమర్థులైన అధికారులు ఇంతవరకు చూడలేదు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు. సో నేను ఎన్నోసార్లు సార్ని ఇక్కడ చూస్తాను. నేను దీంట్లో 6-7 వేరు వేదికలు ఉంటాయి. ఒకరి పెయింటింగ్ జరుగుతుంది, ఒకరి ఇక్కడ బయట ఓపెన్ థియేటర్ ఉంది, మెయిన్ రవీంద్రనాథ్ హాల్ ఉంది, దీని కిందే ఫస్ట్ ఫ్లోర్లో పుస్తకావిష్కరణలు జరుగుతుంటాయి, దీనిలో థియేటర్. సార్ ఒక వేదిక నుంచి ఇంకో వేదికకి అట్లా షిఫ్ట్ ఎంత సింపుల్గా షిఫ్ట్ చేస్తారంటే అసలు అది ఆ షిఫ్టింగ్ తెలియదే పాపం హాట్పుట్ ఆటోస్గా వాళ్ళు ఫీల్ అవుతారు బ్రెయిన్స్ని. బట్ ఆ ప్రాబ్లం సార్కి లేదు. ఎందుకంటే నేను చూసిన ఒక 2-3 సార్లు ఇక్కడ మాట్లాడతారు, కిందికి వెళ్ళి ఏదో పుస్తకావిష్కరణ సభలు అక్కడే బ్రహ్మాండంగా మాట్లాడతారు. నాకు తెలిసి ఫిల్మ్స్కి సంబంధించిన వరకు, ఆర్ట్స్కి సంబంధించిన వరకు సార్ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా. అందుకనే నాకు ఫ్యూచర్లో డెఫినెట్లీ నేను ఐఎమ్ గోయింగ్ టు మేక్ మోర్ అండ్ మోర్ మూవీస్. మీ టైం అయితే మాకు కావాలి సార్, తప్పకుండా వస్తాను నేను. ఇప్పటికైతే ఇంతే మాట్లాడతాను. చాలామంది ఈ ఫిల్మ్ పనిచేసిన వాళ్ళ ఆర్టిస్టులు ఉన్నారు, ముఖ్యంగా మహేష్ గురించి చాలా చెప్పాలి. సో నాకు సహకరించిన శివ ఉన్నాడు ఇక్కడ. సో చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మర్చిపోయిన విషయం, ఈ మూవీని మొత్తం నా బెస్ట్ ఫ్రెండ్స్కి నేను డెడికేట్ చేశాను సార్. ముందు ఎక్స్ట్రా ఇంకా మేము 6 మెంబర్స్ ఉన్నాము, అందులో నేను ఒకడిని, సో 5+1. సో ఈ మూవీని నేను వాళ్ళకి డెడికేట్ చేశాను. ఎందుకంటే నా రఫ్ టైమ్స్లో నాతో పాటు ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళలో 3 వాళ్ళు వచ్చారు, సతీష్ వచ్చాడు, మురళి వచ్చాడు, అశోక్ వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వాళ్ళ సపోర్ట్ నా లైఫ్లో ఎప్పుడు ఇట్లాగే ఉంటుందని నాకు తెలుసు. సో నేనేం స్పెషల్గా థ్యాంక్స్ అని చెప్పాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ హియర్. సో నేను తర్వాత మాట్లాడుతున్న ఒక ఇంటరాక్షన్ ఉంటే తర్వాత ఐ విల్ టేక్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ మాధవ. నేను మాధవ్ని మాధవ అని పిలుస్తాను ప్రేమగా. నాకు ఎంత ప్రేమ అంటే మాధవ అంటే ఆ మాధవ అనడంలో ఉన్నంత ఆత్మీయత నాకు మాధవ్ అనడంలో లేదు. సో అందుకే ఎప్పుడైనా కూడా ఎనీవేర్ ఎప్పుడు కలిసినా మాధవ అట్లా అదే ఆత్మీయత, అదే సోదర భావం. నిజంగా రియల్లీ సచ్ ఎ నైస్ స్వీట్ పర్సన్. సో సెన్సిబుల్, మరి చాలా సెన్సిబుల్, మరి చాలా హార్టీగా ఫీల్ అయ్యే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో మాధవకి మరొకసారి శుభాకాంక్షలు. అలాగే నాగరాజు అండ్ టీంకి కూడా శుభాకాంక్షలు. మనం స్క్రీనింగ్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడతాం. మన టీం వచ్చేసి మీ జర్నీ చెప్తారు, దేనివల్ల ఈ కథ తీశారని నాగరాజు చెప్తాడు. అలాగే దీని వెనుక సాధక బాధకాలన్నీ కూడా మాధవ మళ్ళీ మన అందరికీ వివరించి చెప్తాడు. సో నాగరాజు గారు మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఏం లేదు, అంటే ఎట్లా అనిపించింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఏం చేసారు? సో ఇక్కడ ఎవరు ప్రొఫెషనల్స్ లేరు, నేను కూడా ప్రొఫెషనల్ కాదు, నా నోటికి వచ్చింది మాట్లాడుతుంటేనా. సో నువ్వేం చేసినావు అనేది చెప్పు అంతే. కొంచెం మావాడికి సిగ్గు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ సెక్రటరీ. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ టైం కూడా కండక్ట్ చేశారు. సో అప్పుడు నేను రాలేదు, మళ్ళీ ఛాన్స్ వస్తుంది అనుకోలే. అప్పుడు షూట్లో ఉన్నా. మళ్ళీ సార్ చెప్పారు మళ్ళీ ప్రీ షో స్ట్రీమింగ్ ఉంది అంటే నేను ఈరోజు షూట్ ఉన్నా కానీ బంద్ చేసుకొని వచ్చా. ఫస్ట్గా చెప్పాల్సింది మావిడ హరికృష్ణ సార్కి ఎస్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది రేర్, ఎక్కడ చేయరు. అంటే మా లాంటి వాళ్ళకి ఇది ఒకటి బేస్ ప్లేట్ అనమాట. సపోజ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పరిచయం కావడం కానీ కాంటాక్ట్స్ అనేవి పెరుగుతాయి. అంటే మాలో ఉన్న టాలెంట్ని స్ట్రీమింగ్ చేసి 20-30 మంది చూస్తున్నారంటే మేబీ అది మా లక్. అది సార్ ద్వారా వచ్చింది. సార్కి మళ్ళీ థ్యాంక్స్ అనమాట ఎస్పెషల్లీ. మేము ఇది దాదాపు 5 days షూట్ చేసాం. సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను నేను. 5 days షూట్ చేసాము. మోస్ట్లీ మొత్తం నైటే చేసాము. నైట్ 12:30, 1, 2 ఈ టైమ్స్లోనే చేసాము ఎక్కువ. వింటర్ సీజన్ అనమాట, ఫుల్ చలి. ఆ బోట్ సీన్ అయితే దాదాపు 2 hours. ఒక 10 members దానికా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్, వాళ్ళు రాలేదు. టీం మాకు ప్రతి ఒక్కరు మన మ్యూజిక్ అందించాడు జయదీప్ తమ్మ. అతనికి మా ఎడిటర్ అక్కడ కూర్చున్నారు, రాలేదు. శ్రీకాంత్ కొరెల్లి అన్న, థ్యాంక్ యూ. మెయిన్గా చేయడానికి కారణం నాగరాజు. మా ఇద్దరు రిలేషన్ ఇప్పుడు కాదు, మేబీ 1 year నుంచి. మేము స్టార్ట్ అయినాక ఒక 2 monthsతో జర్నీ అయిన తర్వాత ఇట్లా చేసాం. ప్లాన్ చేసి
చేసాము, స్టోరీ రాశాడు. అయితే ఎవరితో చేద్దాం అన్నప్పుడు మనకి పవన్ బాగా యాక్టింగ్ ఇష్టం. ఇక మనోడికి సూటబుల్ అని చెప్పిన తర్వాత ఓకే చేస్తా అన్నాక ప్రీ వర్క్ చేసి ఒక 3 days తర్వాత షూట్ చేసాం. షూటింగ్ అయితే 5 days అయింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం మనకి శ్రీకాంత్ కురెల్లి అన్న ఎడిట్ చేశాడు. ఎడిటింగ్ కానీ డబ్బింగ్ ఇవన్నీ అన్న చూసుకున్నాడు. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మనోడికి. అంటే ఇలాంటి కంటెంట్ రావడానికి అంటే ఒక వే ఆఫ్ టాక్ ఉంటుంది, రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ. మనోడు చాలా ఏమంటారు చాలా కష్టపడిండు. ఏది బోట్ సీన్లో బోట్ పోవాలి అంటే మాకు డ్రైవ్ చేయడం రాదు. అది ఏంటి మనోడు మొత్తం వాటర్లోకి దిగేసి దాన్ని మూవ్ చేసిండు. బ్యాక్ ముందుకెళ్తుంది కదా, దాని వెనకాల మనోడే ఉంటాడు. ఆ కష్టం అంటే అది ఆఫ్ స్క్రీన్ వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అది కనపడదు. ఏంటి అంటే ఆ టైం అనేది ఎప్పుడు వస్తుంది, ఇలాంటి టైంలో మాకు అంటే స్టేజ్ మీద మాట్లాడడం ద్వారా కానీ ఇట్లా వస్తుంది అనమాట. అందుకే మీరు చూసిన అంటే మాకు మేము ఎంత చేయాలో సినిమాకి అంత చేసినాం, కానీ ఇంత పేరు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద దాదాపు మాకు మోస్ట్లీ 5 awards కూడా వచ్చాయి. బెస్ట్ కెమెరామ్యాన్ అవార్డు వచ్చింది. ఎన్ని క్రాఫ్ట్స్ అయితే చేసినామో దానికి అన్ని అవార్డ్స్ వచ్చినాయి. థ్యాంక్స్ అండి. ఇక ఓకే అన్న ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పెషల్లీ అందరికి థ్యాంక్స్. ఇక ఓకే అండి. నిన్ను ఈ సినిమాకి ఏం చేసినావు అని చెప్తావు అని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుండే. లాస్ట్కి ఏంటో చెప్పినావు సినిమాటోగ్రఫీ చేసినా అని. థ్యాంక్ యూ దానికి. అండ్ నాగరాజ్ ఇది కూడా లాస్టేనా? అందరికీ నమస్కారం, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఈ సినిమా కోసం చాలా గట్టిగా ట్రై చేసాం, గట్టిగా కష్టపడ్డాం. ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు నాగరాజ్కి థ్యాంక్ యూ సో మచ్, అసలు చాలా థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ అన్నిచ్చాడు, డిఓపి ఇంత బాగా చూపించాడు, శ్రీకాంత్ అన్న ఎడిటర్, అందరూ చాలా కష్టపడ్డామండి మా టీం మొత్తం. అందరికీ థ్యాంక్ యూ, చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చినందుకు. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్స్. ఆటోడాటో స్క్రీనింగ్కి వచ్చినటువంటి మిత్రులకు, బంధువులందరికీ, అట్లే సినీ ప్రేమికులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఈ సినిమా గురించి మాట్లాడతాను, నేను బయటకు వెళ్ళిపోతానని ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే మహేష్ చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే మొహమాటమే లేదు ఆయనకి అసలు ఏమాత్రం. ప్రొడ్యూసర్ని నేను, డైరెక్టర్ని, యాక్టర్ని, ప్రొడక్షన్ అన్నీ నేను దాదాపు చాలా ఉన్నాయి నాకు. ఆయన కూడా మొహమాటం లేకుంటే మీరు మైక్ కొట్టుకు మాత్రం పోతా సార్ అని. అంటే జోక్సే పార్ట్. యాక్చువల్గా మహేష్ కనుక లేకుంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఫ్రాంక్లీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ మాట అన్నారు, ఇదంతా కూడా బ్యూరోక్రసీకి సంబంధించింది, ఇట్లా చూపిస్తే వాళ్ళకి పించింగ్గా ఉంటుంది అని. సో ఆ పించింగ్ నేను ముందే ఫీల్ అయ్యి నేను ఈ సినిమా రిలీజ్ చేయొద్దనుకున్నాను యాక్చువల్గా. సో నాతో మహేష్ ఆల్మోస్ట్ ఒక 1 month నేను ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద ఫైనల్ అవుట్పుట్. ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఆ తర్వాత మహేష్ ఒక మంచి మాట అయిపోయింది. ఎందుకంటే నాకు కూడా ఫిల్మ్ మేకింగ్ అనేది అంటే ఐడియాస్ రావడం అనేది చాలా ఈజీ యాక్చువల్గా. నాకు తర్వాత తెలుసు ఫిల్మ్ మేకింగ్ అనేది అంటే ఒక ఐడియాని ఫిల్మ్ మీద ట్రాన్స్లేట్ చేయడం అనేది చాలా పెద్ద యజ్ఞం అని. సో అది నేర్చుకోవడం కోసమే నేను తీస్తున్నాను యాక్చువల్గా. ఈ కాన్సెప్ట్ వైజ్ నేను బహుశా ఇంత కష్టం ఉంటుందని తెలిస్తే నేను బహుశా వేరే ఏదైనా ఇంకో కాన్సెప్ట్ తీసుకునేవాడిని. అది నాకు బిగ్గెస్ట్ లెర్నింగ్. సినిమా తీయడం, అది ఏ కాన్సెప్ట్ అయినా కానివ్వండి, అది తీయడానికి మీరు పడే శ్రమ అంతా సేమ్. అది 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి. అహం బ్రహ్మాస్మి సినిమా నేను ఇంతకుముందు చూశాను బ్రదర్, ఇప్పుడు బయటకు వెళ్ళడం వల్ల ఇప్పుడు చూడలేదు. చాలా మంచి మూవీ, మంచి కాన్సెప్ట్. చాలా చెప్పినట్టు అహం బ్రహ్మాస్మి అనే దాంట్లోనే చాలా 10 నిమిషాలు మాట్లాడారు. సో కంగ్రాచులేషన్స్. చాలా అంటే ఒక మూవీ బయటికి రావడం ఎంత కష్టం నాకు తెలుసు కాబట్టి మీరు ఎంత కష్టపడ్డారో నాకు అర్థం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. సో ఈ మూవీ గురించి నేను ఎప్పుడో రాసుకున్న చిన్న కథ, యాక్చువల్లీ 5 నిమిషాలు ఫస్ట్ రాసుకుంది. ఎందుకంటే నేను ఫస్ట్ మూవీ తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా, బట్ సంహౌ అది కాలేదు.
దానివల్ల నేను ఏమంటున్నానంటే అనుకోకుండా లాస్ట్ ఇయర్ హోషియార్ అని తీయాల్సి వచ్చింది. జిహెచ్ఎం సెలక్షన్స్ బ్యాక్డ్రాప్లో నాకు ఒక చిన్న ఐడియా వచ్చి జస్ట్ 1 డేలో మళ్ళీ దానికి కూడా అశోక్ భయ్యానే దాంట్లో ఉన్నారు, నేను ఉన్నాను, మా ఫ్రెండ్ నవీన్ ఇక్కడ లేడు, తను యాక్చువల్ తను రాలేకపోయినాడు. సో అది కూడా మళ్ళీ మహేష్, అక్షరాబాయి వీళ్ళందరూ చాలా సహకరించారు దానికి. సో అయితే అది ఆల్రెడీ తీసినాం కాబట్టి మహేష్ ఎంతసేపటికి నాకు ఈజ్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్ ఇన్ ద సెన్స్. ఎందుకంటే నాకు కెమెరా గురించి కాదని దేని గురించి ముందు ఐడియా లేదు యాక్చువల్గా. ఆ హోషియార్ తీసినప్పుడు దానికి వచ్చిన రెస్పాన్స్ వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను ఎంతసేపటికి నా తాపత్రయం ఏంటంటే మనం చెప్పేది స్క్రీన్ మీద కనిపిస్తుందా లేదా. సో ఐడియాస్ రావడం నిజంగానే ఈజీ, ఈ సినిమా తీసిన తర్వాత అనిపిస్తుంది. అది ఐడియాసే కష్టం, బట్ ఐడియాస్ వచ్చిన తర్వాత అది తీయడం ఇంకా కష్టం. సో అది వచ్చినాక నాకు ఏం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఎస్ మనం ఒక ఐడియా అనుకుంటే మనం స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ ఏది తీసుకుందామంటే మహేష్ కానీ, ఇక్కడ కమల్ లేడు, యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ హిమ్ వెరీ మచ్. సో కమల్ మహేష్ ఇద్దరు కలిసి నాకు చెప్పింది ఏంటంటే మొదటి మూవీకి రెండో మూవీకి కొంచెం ఏదో ఒక కొత్తది ట్రై చేయండి, కొత్త లెంగ్త్ పెంచండి, నెంబర్ ఆఫ్ క్రూ పెంచండి, ఆర్టిస్టులు పెంచుకోండి, పాటలు పెట్టి కావాలని చూపించడం అని కాదు. ఒకవేళ అట్లా మీరు కొంచెం ఏదైనా ఆలోచించండి అంటే దాని తగ్గట్టుగానే మనం దీంట్లో గజల్స్ వచ్చినాయి. కన్నా శివరామకృష్ణ గారు రాస్తున్నారు 3 గజల్స్, ఒకటి నేనే రాశాను. యాక్చువల్లీ ఆ స్ఫూర్తిగానే రాశాను. సార్ నిన్ననే సార్కి కాళోజీ పురస్కారం కూడా లభించింది. యాక్చువల్గా నాకు బహుశా ఇది ఒక మంచి అదేమంటారు ఓమెన్ అంటారు కదా, మంచి శకునం మనకు. నిన్ననే సార్కి ఇదే రవీంద్రభారతి వేదికలోనే సార్ అవార్డు తీసుకున్నారు. సార్ రావాల్సింది మరి ఎందుకో రాలేదు. సో ఏం చెప్తున్నా ఏం అర్థమవుతుంది అది. సో బేసికల్గా ఏంటంటే ఇది మార్చ్ 7th and 8th షూట్ 2 రోజులు షూట్ చేస్తున్నారు. ఆ 2 రోజులు షూట్ చేయడమే మా ఫస్ట్ సక్సెస్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ లెంగ్త్ మేము 2 డేస్లో షూట్ చేస్తామని అనుకోలేదు. చేయాలనుకున్నాం కానీ చేస్తామా లేదా అనుకునే డౌట్ ఉండేది. దానికి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు యాక్చువల్గా అశోక్ భయ్య కానీ, అనిల్ కానీ, తర్వాత పవన్ ఇక్కడ రాలేదు. మీరు అమ్మాయి కృష్ణవేణి, గిట్టు బంగారం అని రాసుకుంటున్నాను, కృష్ణవేణి ఆమె, తర్వాత ధనలక్ష్మి గారు ఒక క్యారెక్టర్, నేను ఇంకో క్యారెక్టర్ నా మిస్సెస్ చేసింది. తర్వాత పిల్లలంతా కూడా నా పిల్లలు 2 ఉన్నారు, మా తమ్ముళ్ళు 2 ఇక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు. సో అంతా మాకు ఇంట్లో వాళ్ళతోనే దాదాపు లాగిచ్చేస్తున్నాం మొత్తం. బట్ నాకు ఒక సంతోషం ఏంటంటే యాక్చువల్గా నేను ఏ విషయాలు ఇక్కడ నేను నిజంగా మాట్లాడదాం అనుకున్నాను, నేను చెప్పాలనుకునే విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా సార్ చాలా క్లియర్గా చెప్పినారు. ఆయన అథారిటీ యాక్చువల్గా ఈ ఫిల్మ్ మేకింగ్ మీద. సో నేను బహుశా 1-2 షిఫ్టింగ్ ఆఫ్ ద బర్డెన్ అనేది ఆ టర్మ్ నాకు రాలేదు యాక్చువల్లీ. నేను చాలా వాడినాను యాక్చువల్గా. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని, కర్మ కమ్స్ యువర్ వే, మల్టీఫోల్డ్ అని ఇట్లా ఏవో కొన్ని చదువున్నాను. అట్లాంటివే నేను సినాప్సిస్ రాస్తున్నాను యాక్చువల్గా. బట్ సార్ అన్నది చాలా సింపుల్గా ఉంది, షిఫ్టింగ్ ఆఫ్ ద బర్డెన్ మినిస్టర్ నుంచి చివరి దాకా. సో అంటే సినిమా గురించి చెప్పాలంటే ఇంకేం లేదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మహేష్ కుటుంబంగా ఉన్నాడు. సో అందుకని తను కో డైరెక్టర్ దీనికి. తర్వాత డిఓపి రఘు యాక్చువల్గా చాలా కష్టపడ్డాడు యాక్చువల్లీ ఈ మూవీకి. ఎందుకంటే చాలా షార్ట్స్ టాప్ యాంగిల్లో ఉన్నాయి యాక్చువల్గా. మేము ఇంకొకటి ఫైనల్గా వీళ్ళు ఇట్లా ఈ బౌల్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక టాప్ యాంగిల్ షార్ట్ తీసుకున్నారు. దానికి కూడా చాలా కష్టపడ్డాడు, కానీ ఫైనల్ ఎడిట్లో మనం అది పెట్టుకోలేకపోయినాము. ఎందుకంటే అది కొంచెం ఇబ్బంది, షార్ట్ కొంచెం బ్లర్ అయింది, షేక్ అయినట్టు. బట్ ఓవరాల్గా నాకు తెలిసి రఘు 100 కాదు 110% ఎఫర్ట్ పెట్టినాడు దీనికి మూవీకి. 2 డేస్లో మనం మొత్తం కంప్లీట్ చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్ నాకు తెలిసి. తర్వాత మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన కాసిం సార్ అని యాక్చువల్గా మా పిల్లలకి మ్యూజిక్ చెప్పేవాడు ఇంతకుముందు. సో నేను గమ్మత్తుగా ముందు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటే చివరి మినిట్లో అది ఆ మ్యూజిక్ డైరెక్టర్ నాకు మ్యూజిక్ ఇవ్వలేకపోయినాడు. తర్వాత కాసిం సార్ అడిగితే ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినాడు. యాక్చువల్గా నాకు ఎందుకో ఇంకా ఇవాళ ఇక్కడ స్క్రీనింగ్లో కూడా నాకు ఆయన మ్యూజిక్ మొత్తం పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదేమో అని అనిపించింది. ఎందుకంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, చాలాసార్లు 100 సార్లు విన్నాను కాబట్టి చెప్తున్నాను. సో వెరీ అంటే లైట్ మ్యూజిక్ అండ్ చాలా యాప్ట్ మ్యూజిక్. ఎక్కడెక్కడ ఏ రకమైన ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. చివరి గజల్స్ అయితే ఆల్రెడీ చాలా పాపులరే అయినాయి ఇప్పటికే. తర్వాత ఇక్కడ కూడా చాలా అప్లాజ్ వచ్చింది, నేను చూశాను. సో తర్వాత ఆర్టిస్టులు ఇప్పుడు ఇక్కడ ఉన్న అశోక్ భయ్య అయితే సీనియర్ ఆర్టిస్టే, తను సీజన్డ్ ఆర్టిస్ట్ సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఆయన యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడమే గొప్ప విషయం. సో 2 సార్లు తను మాకు
లాస్ట్ మినిట్లో ఆయన అందులో ఫస్ట్ మూవీకి అయితే అసలు రాత్రి 11 చెప్తే 6ంటికి వచ్చినారు. సో ఇది సెకండ్ మూవీ కూడా ముందే అనుకున్నాను తను పెట్టుకోవాలని. తర్వాత ఇక్కడ ఉన్న అనిల్ యాక్చువల్గా తన టాలెంట్కి ఈ మూవీలో ఉన్న రోల్ చాలా చిన్నది. యాక్చువల్గా తను ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ గై. ఈ హ్యాస్ అండర్గాన్ థియేటర్ కోర్స్ ఇన్ లండన్. సో బట్ ద ప్యాషన్ ఆఫ్ మూవీస్ ఈజ్ యాక్చువల్లీ పర్సూయింగ్. అండ్ ఒక 2-3 OTTsలో వెబ్ సిరీస్లో ఉన్నారు. ఇప్పుడు ఒక థియేటర్ మూవీస్ మీరు చెప్పండి అది. సో ఆల్రెడీ ఈజ్ ఇన్ టు మూవీస్, వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయినాయి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. తర్వాత ధనలక్ష్మి గారు రాలేదు, తను కార్తీక దీపం సీరియల్లో ఒక రోల్, ఆమె షీఈ్ వెరీ నోటెడ్ ఆర్టిస్ట్. సో ఆమె కూడా చాలా బాగా చేశారు. తర్వాత పవన్ అని ఇప్పుడు ఈ డ్రైవర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ఆయన యాక్చువల్లీ మాకు రిలేటివే. సో తను కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్గా. అయితే ఆ క్యారెక్టర్ ఉన్న లక్షణం వల్ల డెఫినెట్లీ ఆ కృష్ణవేణి ఏంటంటే ఆమెకున్న డైలాగ్స్ కానీ ఆమెకుంటే హావభావాలకు అక్కడ స్కోప్ ఎక్కువ ఉంది. చాలా నీట్గా చేసింది. ఆమెకు ఎందుకు నేను కొంచెం స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే అందరి తర్వాత లాస్ట్ తను ఈ మూవీలోకి వచ్చింది ఆర్టిస్టులలో. ఆమెకు నాకు తెలిసి 1 డే కంటే టైం లేదు. బట్ అయినా కూడా క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుంది, బాగా చేసింది. ఇంకెవరు ఈ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా లాక్స్విల్ స్టూడియోస్లో చేసినాము. నాకు తెలిసి అక్కడి నుంచి ఎవరు రాలేదు. సుధీర్ గారు, లాక్స్విల్ సుధీర్ గారు వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే మధ్యలో లాక్డౌన్ వచ్చింది. ఈ ఫిల్మ్ షూట్ తర్వాత ఒక 45 రోజులు లాక్డౌన్ రావడం వల్ల ఇంకొంచెం లేట్ అయింది. బట్ ఆ లాక్డౌన్ ఒకసారి లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ టీం అంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు. సో ఇంకా ఉదయ్ మాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంకా లైటింగ్ టీము, తర్వాత డిఐ రవి అని నా ఫ్రెండ్, నా కజిన్ ప్రదీప్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తను కూడా డిఐ చేశాడు. సో ఎవ్రీవన్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్. నాకేంటంటే ఈ సినిమా ద్వారా నాకు ఒకటే ఒక లక్ష్యం ఉంది. ఏంటంటే నాకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతున్నా లేదా. సో నా వరకు ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ని బట్టి, తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నాకు తెలిసి నేను కొంచెం సక్సెస్ అయినా అనుకుంటున్నాను. బట్ సార్ చెప్పినట్టు అది దాంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే కూడా నాకు కొన్ని కనిపిస్తున్నాయి. బహుశా మీరు ఒకటే సార్ చూసారు కాబట్టి మీకు బహుశా అవన్నీ తెలియకపోవచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. చాలా నేర్చుకున్నాను. ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్ యాక్చువల్లీ. సో కొంచెం ఒక 2 అడుగులు అయితే ముందుకు పడ్డాయని అనుకుంటున్నాను. సో అందరూ సహకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మామిడి కృష్ణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినివారం టీం. యాక్చువల్లీ నేను ఇక్కడే ఒక రకంగా ఓనమాలు నేర్చుకున్నాను ఫిల్మ్ మేకింగ్ సంబంధించి. ఎప్పటి నుంచో తీయాలనే ఒక ఆలోచన అయితే మైండ్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ నుంచి ఉందేమో. బట్ శనివారం ఇంత దగ్గర ఉండడం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొనడం, సార్ ఒక 2 సార్లు అయితే కొంచెం అంటే అవుట్ ఆఫ్ హిస్ వే పోయి మరీ నన్ను స్టేజ్కి పిలిచి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అభినందించడం, అన్నీ చేయడం వల్ల కూడా కొంచెం ఒక రకమైన మోటివేషన్. ఎందుకంటే ఎక్కడ కనిపించినా కూడా కృష్ణ సార్ ఏమైంది నీ సినిమా ఏమైంది అని అడిగేవాడు. సో అదొక రకమైన బర్డెన్ కూడా అది. ఎందుకంటే సార్ కనిపిస్తుంది పక్కన కూడా వారిపోయింది కొన్నిసార్లు, ఇంకేం తీయట్లేదు సార్ ఇప్పుడు అని చెప్పలేక. సో ఇప్పుడు నేను ఇక్కడున్న ఆర్టిస్ట్ ఇద్దరిని ఒక మాట్లాడడం కొడుతున్నాను. ఎక్కువ ఏం మాట్లాడను. నన్ను ఏదో పెద్ద యాక్టర్గా నేను చేయడమే గొప్ప విషయం అనుకున్నది కాదు. డైరెక్టర్ అయిన వాళ్ళు ఎప్పటికైనా డైరెక్టరే, ఆర్టిస్టే. నా ఉద్దేశంలో డైరెక్టరే, ఆర్టిస్టే. మీ మస్తిష్కంలోంచి వచ్చిన ఒక రూపానికి మేమేదో యాక్ట్ చేస్తాం అంతే తప్పితే, ఎందుకంటే మీరు ఏది తీసుకురావాలన్నదే అది మీలో ఉంటుందండి. మీరు 100% అనుకుంటే మేము ఒక 20, 30, 40 తీసుకొస్తే చాలా గొప్ప విషయం. మిగతాదంతా మీ లైటింగ్, మీ మ్యూజిక్, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్, ఆ ముందు సీన్ వెనక సీన్ ఇవన్నీ కలిపి వాళ్ళు చేసుకుంటారు. సో కాబట్టి ఎప్పుడైనా డైరెక్టర్ సార్. ఫస్ట్ సినిమా చేసినా, ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఇప్పుడు 2 సినిమాలు చేశాను. నెక్స్ట్ చేస్తే నేను హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు అవుతా, మీరు హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు అవుతారు, మనోడు హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు అవుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు 3 హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు అవుతాం, నీకు 2ది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మీ దాని గురించి ఆర్టిస్ట్గా చూసినప్పుడు నాకు చెరువులో అతని అండర్వేర్ మీద తీసుకెళ్ళి చలికాలంలో పడేశారు. భయం వేసింది నాకు. నిజంగా వేసావు కదా అది. గ్రాఫిక్స్ ఏం చేయాలి? ఎవరా మనిషి? బతికే ఉన్నాడా? స్విమ్మింగ్ వచ్చినా హార్ట్ అటాక్ అనేది వస్తుంది మనిషి, ఒకసారి చెప్పలేము. నువ్వు వేసినప్పుడు ఆ మనిషి పడవ కిందికి పోతాడా, పడవ పైకి పోతాడా, లోపల క్రొకడైల్ ఉందా ఏముందా? మీ ఊరిదైనా చెరువు అది?
ఓకే పోన్లే అట్లా మంచి పని చేసావు. అయినా కూడా కమల చెట్లు నువ్వు పెట్టావా? మా కమలకు సంబంధించిన కొన్ని అవి ఉన్నాయి మొక్కలు, కమలం అవి ఒరిజినల్ అవధానంలో వేసేసావు. ఓకే అతనికి గ్రేట్. ఓకే ఇక్కడ ఆర్టిస్ట్ ఒక్కోసారి గొప్పవాడు అవుతాడు. ఓకే నువ్వు చెప్పిన విషయం అక్కడ చేయడం గొప్ప విషయం. ఎనీహో యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ మాధవ్ గారు మీకు మనసా వాచ కర్మణ నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. నేను ఆర్టిస్ట్ చెప్పాను కదా, ఆర్టిస్టే, తర్వాత డైరెక్టర్ అంతే మీరే. ఆర్థికంగా మీరే, ఎకనామికల్గా మీరే, భౌతికంగా మీరే, సైకలాజికల్గా మీరే. మేము జస్ట్ యాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కో ఆర్టిస్ట్. హైదరాబాద్లో వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతుందంటే చాలా నోస్టాలజికల్గా, చాలా హ్యాపీగా ఉంది. బకెట్ లిస్ట్లో ఒకటి టిక్ ఆఫ్ అయినట్టు. హైదరాబాద్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటాం అండ్ ఫస్ట్ టైం ఇక్కడ నా స్క్రీనింగ్ అయింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ కృష్ణ గారు ఇప్పుడు లేరు, ఇంతసేపు ఉన్నారు. అండ్ రవీంద్ర భారతి టీమ్కి మాకు ఇక్కడ స్క్రీనింగ్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చినందుకు, ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు ఆల్రెడీ, బట్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవ్ బ్రో యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చిర్రు ఇందులో వర్క్ చేయడానికి. అండ్ కంగ్రాచులేషన్స్ టు మై హోల్ టీమ్. మీరు చాలా ఫీచర్స్ ఫిల్మ్ చేయాలి, నేను మీతో వర్క్ చేయాలి. మహేష్ అన్న కూడా ట్రై ఉండాలి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాట్ గుడ్ ద లీస్ అహం బ్రహ్మస్మి. నాగరాజ్ బ్రో నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. గ్రేట్ జాబ్ మ్యాన్. అండ్ యు ఆర్ ఆల్సో బ్రో. అండ్ విజువల్స్ సూపర్ ఉన్నాయి. అండ్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారో ఆయన చెప్పాడు, నువ్వు చెప్తావు. మీరిద్దరు క్లారిఫికేషన్ తీసుకొచ్చాము. అహమ్రమస్మి నేను యాక్చువల్లీ నన్ను పంపించాడు ఒకసారి. పంపించినప్పుడే చూసినప్పుడు ఎవరు వేసిరు ఇది అది చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అడిగాను. కలుద్దాం మాట్లాడదాం. అదైతే చూసిర్రు, ఫీడ్బ్యాక్ ఇస్ గుడ్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అని మాదా కలిసి చేస్తామని కోరుకుంటున్నాను. ఏమన్నా అంటే ఒపీనియన్ చెప్పాలనుకుంటే అడగాలని అడగవచ్చు, లేదంటే నానా మీరు పైకి రండి. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రొడ్యూసర్గా నేను అదే నాకు కొంచెం గుర్తుగా ఉండాలని చెప్పి చిన్న మూమెంట్ అంతే. పిల్లలకు కూడా వాళ్ళు కూడా రోజంతా అక్కడ స్పెండ్ చేస్తున్నారు. మా నాన్న హర్కృష్ణ సార్ చెప్పినట్టు నిజంగానే నాకు కూడా కొత్త విషయమే అది. ఎందుకంటే నాకు ఎందుకు సినిమాలు కళలు ఇవన్నీ ఏంటివి అంటే మరి నిజంగానే ఎంతో కొంత జీన్స్ ఉంటాయి కాబట్టి బహుశా నేను ముందు అశోక్ రెడ్డి సార్కి ఒక ఆర్టిస్ట్గా, ఒక సీనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఈ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలండి. నేను కూడా మీ లక్ష్మీనరసింహ స్వామి పాదాల చెంతలో ఉంటాను, మాదాది జిల్లా. చాలా సంతోషం మీ దగ్గర నుంచి తీసుకోవడం, ఆ స్వామివారి దగ్గర నుంచి తీసుకున్నంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. అని రఘు లేడా? రఘు విక్కీ రావాలి. ఎక్కడ ఉన్నారు? దీంట్లో మినిస్టర్ బాడీ గార్డ్గా చేశారు. ఈ పొజిషన్ కావాలి సార్. Last but not the least, Mahesh.
థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫ్రమ్ ఆర్ ప్రొడక్ట్ టీమ్. ఓకే. అండ్ థ్యాంక్ యూ అండి. ఎవరైనా క్వశ్చన్స్ కానీ? ఓకే, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రెండు టీమ్స్కి. మీ షార్ట్ ఫిల్మ్ మాకు ఇక్కడ స్క్రీన్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ కూడా. నెక్స్ట్ నేను అడిగేదంటే అంత ఆఫ్లైనే. నెక్స్ట్ మంచి ఫీచర్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రెండు టీమ్స్కి. అండ్ రేపు సండే సినిమా ఫిల్మ్ ఉంటుంది స్టాన్లీ క్యూబ్రిక్ది. సో 6:30. అండ్ థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్. ఇప్పటిదాకా ఓపిక్గా కూర్చున్నందుకు, ఓపిక్గా నన్ను భరించినందుకు.